హాయ్ అండి. ఈరోజు నాటుకోడిని పులుసు పెట్టుకోవడం చూద్దామండి. ఏంటక్క ఎప్పుడు పులుసులే పెడతామంటారా? నాకు పులుసు ఇష్టం కాబట్టి నేను పులుసులే పెడతాను. నాటుకోడిని శుభ్రంగా కడిగి బాగా ఉడికించుకోవాలండి. ఇందులో గింజల పొట్టలు కూడా వచ్చేయండి. కోళ్ళు గింజల పొట్ట తెలుసు కదా, గుడ్లు ఇవి. వీటిని కూడా కూర అంతా ఉడికేసాక లాస్ట్ 2 మినిట్స్ ఉన్నప్పుడు అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయింది. శుభ్రంగా దాన్ని పక్కన పెట్టుకుందాం. వేరే గిన్నెలోకి మనం మసాలాలు రెడీ చేసేసుకుందాం. మసాలా ధనియా, చెక్క, లవంగ, అల్లం, చిన్నులపై మనకు నచ్చినవన్నీ వేసేసుకోవచ్చు. చెత్త చెదారం మొత్తం వేస్తాం కదా, ఆకులు, కొబ్బరి, గసగసాలు ప్రతిదీ. చెత్తని నిజంగా చెత్త వేసే మాగండి. అందరికీ మసాలా దినుసులు కావాలి కాబట్టి అలా చెప్పాను, అంతేనండి. ఏంటోనండి, నీసు కూరలు అప్పుడు పిల్లలు తిన్నంత ఆరాటంగా మామూలు కూరలు ఉంటే ఏంటో అదొక రకంగా తింటారు. కొంచెమే తిని లేసిపోతారు. ఎందుకని అంటారు, మన నీసు బాగా అలవాటు చేస్తున్నట్టున్నాం. మసాలా అంతా చక్కగా మగ్గిపోయింది కదా. ఉల్లిపాయ, అల్లం అన్నీ ఉల్లిపాయలు వేయించేసుకొని మసాలాలు మగ్గించేసుకొని, ఎందుకంటే డబల్ చెప్తున్నాను, నా మాటల్లో పడి నేను చెప్పడం మర్చిపోతున్నాను కదా, అందుకని. ఇప్పుడు ఇందులో మనం మొత్తం నాటుకోడి ముక్కలు మొత్తం వేసేద్దాం. వేసేసి ఆ మసాలా అంతా బాగా పట్టిద్దామండి. టమాటాలు కూడా వేసేసుకుందాం. టమాటా కొంచెం గుజ్జుగా రావడం కోసం ఉప్పు, పసుపు వేసుకుందాం. మీ ఇంట్లో కూడా ఇంతేనండి వండేది? ఇంకా ఏమైనా వెరైటీస్ వండుతారా? వెరైటీగా నాటుకోడిని మా అమ్మ చెప్పిద్దండి, ఇలాగే నాటుకోడిని ఇందులోనే ఉడకపెట్టేయచ్చు అని చెప్పిద్ది. కానీ నాకెందుకో బాగా బ్లాక్గా వచ్చేసినట్టు ముక్కలు అనిపించిద్ది. ఎందుకని అంటారు, ముందు ఉడకబెట్టుకొని తర్వాత పులుసు గ్రేవీ రెడీ చేసేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉండిద్ది అనిపిస్తుంది. ఎందుకంటే నాకు నల్లగా అయిపోతే నచ్చదు ముక్కలు. అందుకోసం నేను ముందు ఉడకబెట్టి తర్వాత నేను పులుసులో రెడీ చేసుకున్నాను. చూడండి, వాటర్ వేసేసి కారం వేసాను, వాటర్ వేసాను. ఇప్పుడు కొంచెం స్టార్ మసాలా వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకుంటే నాటుకోడి పులుసు రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలంటే మాణిక్యాల కృష్ణవేణి మాణిక్యాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తినడమేనండి. ఆహా ఏమి రుచి!